నెక్స్ట్ యూనిట్ 1లో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్స్ చూసుకున్నట్లయితే మెగాస్థన్ ఈస్ డివైడెడ్ ఇండియన్ సొసైటీ ఇంటూ 7 క్లాసెస్. మోస్ట్ పాపులేటెడ్ కాస్ట్ రేస్ వచ్చేసి ఇండో ఆరియన్స్. కలెక్టివ్ డిఫరెన్సెస్ కాల్డ్ డైవర్సిటీ. విఎస్ స్మిత్ స్టేటెడ్ దట్ ఇండియా ఈజ్ ఏ ల్యాబ్ ఆఫ్ రిలీజియన్స్. లీస్ట్ పాపులేటెడ్ ఏరియా ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ దీన్నే నిగ్రోటర్స్ అంటారు. రిస్లీ స్టేటెడ్ దట్ దేర్ ఆర్ 7 డిఫరెంట్ రేజెస్. రిస్లీ ప్రకారం ఎన్ని రేజెస్ ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. బిఎస్ గుహా స్టేటెడ్ దట్ ఇండియా హ్యాస్ 6 టైప్స్ ఆఫ్ రేసెస్. నెక్స్ట్ వచ్చేసి రుగేరి స్టేటెడ్ దట్ దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ రేసెస్ ఇన్ ఇండియా. హూ ఫస్ట్ కాయిన్డ్ దట్ ద టర్మ్ సోషల్ కన్స్ట్రెంట్ వచ్చేసి హెర్బర్ట్ స్పెన్సర్. వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ అన్నది ఎవరంటే మ్యాక్లర్. వి హజ్ అన్నది వి ఫీలింగ్. సిహెచ్ కూలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ యానిమల్ అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ కామన్ పర్సనాలిటీ వచ్చేసి థామస్. సొసైటీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సొసైటీ ఈజ్ డైనమిక్. ఎవ్రీ సొసైటీ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్. సొసైటీ హ్యాస్ బోత్ లైక్లీనెస్ అండ్ డిఫరెన్సెస్. సోషల్ సైంటిస్ట్ వచ్చేసి ప్రిమిటివ్ కమ్యూనిజం వచ్చేసి కార్ల్ మార్క్స్. నెక్స్ట్ జిఎస్ గోర్గే వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. ఆగస్ట్ కామ్టే వచ్చేసి ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి అగ్రికల్చర్ సొసైటీ, ఇండస్ట్రియల్ సొసైటీ. ఫస్ట్ ఎలా అయిందంటే అగ్రికల్చర్ సొసైటీ నుంచి ఇండస్ట్రియల్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొసైటీ. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ ఏంటంటే హెట్రోజేనియస్. Indian society contains the heterogeneity. Next, caste is a functional group, cultural subgroup. Largest group ఏంటంటే society who are not in the 7 classical mentioned మెగన్సిస్లో లేని వాళ్ళు స్క్రైబ్స్. యూనిఫామ్ సొసైటీ ఏంటంటే సేమ్ రిలీజియస్ కల్చర్స్, ఎథనిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ కాంప్లెక్స్, డైవర్సిఫైడ్, స్ట్రాటిఫైడ్ అండ్ సొసైటీ విత్ డిఫరెన్షియేషన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ ఈజ్ ఇండియన్ సొసైటీ ఈజ్ predominantly composed of which type of social structure అంటే రూరల్ సోషల్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫ్యాక్టర్స్. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫ్యాక్టర్స్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, హ్యావింగ్ కంపారిజన్స్ బిట్వీన్ డిఫరెంట్ కల్చర్స్, రూల్ ఆఫ్ లా. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటంటే హ్యావింగ్ డిఫరెన్షియేషన్, మల్టీ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, క్లాస్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్, caste based stratification. Indian society mainly patriarchal society, local society and patrilineal society. Polygamy is likely occur in patriarchal society. Next, matriarchy can lead the polyandry. Next, a group of people who have similar physical structure as a result of the genetic traits are called race. Race is a physical structure. Caste అనేది ascribed status, class, income based, and society a web of social relations. First start forming ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రోటో ఆస్ట్రాయిడ్స్. ఫస్ట్ స్టార్ట్ సివిలైజేషన్ వచ్చేసి ద్రవిడియన్స్. సో లాస్ట్ సెటిలర్స్ మంగోలైట్స్. ద ఫస్ట్ సెటిలర్స్ ఇన్ ఇండియా వచ్చేసి నిగ్రోయిడ్స్. నెక్స్ట్ రిలీజియస్ కంపోజిషన్ ఇన్ ఇండియన్ సొసైటీ చూసుకున్నట్లయితే జైన్ పాపులేషన్ ఎంత అంటే lowest than Buddhist. Christianity has a high sex ratio. 6 has a low sex ratio. Next, major groups languages are there in Indian according to the Encyclopedia Social Sciences. 5. How many regional and local languages are there in India according to the Central Ministry of Culture చూసుకున్నట్లయితే 122. Classical languages ఏంటంటే తమిళ్, సంస్కృత్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. Classification of people in society into different states of groups is known as social stratification. Next వచ్చేసి కమిన్ ఆర్ ప్రజా మీన్స్ వచ్చేసి caste that provides సర్వీసెస్. జడ్జ్ మనీ యూజ్డ్ బై విలియం విస్లర్. క్యాస్ట్ సిస్టమ్ వచ్చేసి జడ్జ్ మనీ సిస్టమ్. ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసి ఒకం. ఎథనిక్ సిస్టమ్ ఏంటంటే హోమోజినిటీ. మనీ వచ్చేసి క్లాస్ సిస్టమ్. నెక్స్ట్ మోస్ట్ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ మీన్స్ సైకలాజికల్ ఫీలింగ్, సోషల్ ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్. రూరల్ సొసైటీ వచ్చేసి సిమిలారిటీస్, నైబర్హుడ్, హోమోజినిటీ. జడ్జ్మనీ సిస్టమ్ ఆల్సో హ్యాస్ ఇంటర్ ఫెమిలియల్ రిలేషన్షిప్ అపార్ట్ ఇన్ ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్. హ్యూరల్డ్ గౌల్డ్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పురుషార్థాస్ ఇన్ హిందూ రిలీజియన్ వచ్చేసి మోక్ష. ఫస్ట్ బుక్ మెన్షన్డ్ చతుర్వర్ణ సిస్టమ్ వచ్చేసి ఋగ్వేద. నెక్స్ట్ పంచమ యజ్ఞాస్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ వర్ణాశ్రమ ధర్మ అంటే గృహస్థ. హూ క్లాసిఫై ద సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇంటూ స్లావరీ, ఎస్టేట్, క్యాస్ట్, క్లాస్ స్టేటస్, బొట్టో మోర్. నెక్స్ట్ జడ్జ్మనీ సిస్టమ్ వాజ్ వీకెండ్ డ్యూ టు ద ల్యాండ్ రిఫార్మ్స్. జడ్జ్మనీ సిస్టమ్ వాజ్ వీకెండ్ డ్యూ టు న్యూ ప్రొఫెషన్స్. నెక్స్ట్ క్యాస్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ ఈజ్ ఏ ఇన్వాలంటరీ గ్రూప్, సెకండరీ గ్రూప్. క్యాస్టస్ వర్డ్ లాటిన్ వర్డ్. క్యాస్ట్ అనేది స్పానిష్. హిస్టారికల్ క్యాస్ట్ ఇన్ ఇండియా కెట్కర్. ఫస్ట్ యూజ్డ్ ద టర్మ్ క్యాస్ట్ పోర్చుగీస్. హూ స్టడీడ్ క్యాస్ట్ హ్యాస్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ సోషల్ గ్రూప్ దుబే అండ్ శ్రీనివాస్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్ట్రాటిఫికేషన్ వచ్చేసి
categorization of people into different status. Caste causes social exclusion and social stratification. Caste అంటే ascribed status, education వచ్చేసి achievement status, sanskritization వచ్చేసి social dynamics, changing from worker to manager ఏంటంటే horizontal mobility. క్లాస్ గ్రూప్ వచ్చేసి క్యాథలిన్ గాఫ్ చెప్పారు. ఎండోగామస్ గ్రూప్ వచ్చేసి ఎట్ బ్లంట్ చెప్పారు. నెక్స్ట్ హోమోజినియస్ గ్రూప్ గురించి లిస్టే చెప్పారు. డామినెంట్ క్యాస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పింది ఎంఎన్ శ్రీనివాస్. వై హ్యాస్ క్యాస్ట్ బికమ్ ఇన్ఏలినేబుల్ అంటే డ్యూ టు ద స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఇంటర్ మ్యారేజ్ రూల్ హ్యావింగ్ క్యాస్ట్ ప్రైడ్ హ్యాస్ క్యాస్ట్ బికమ్స్ ద ప్రెజర్ గ్రూప్ బికాస్ ఎవ్రీ క్యాస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్ట్రిక్ట్ సబ్ కల్చర్. నెక్స్ట్ వచ్చేసి హానర్ కిల్లింగ్స్ హై ఎక్కడ అంటే హర్యానా జార్ఖండ్లో. ఏంటి రీజన్ ఏంటంటే కాప్ పంచాయతీ. ద హాప్ స్ట్రింగ్ ఆఫ్ హైపోగమి మ్యారేజ్ కిడ్నీ ఏమంటారంటే పంచమ అంటారు. ప్రతిలోమ వివాహ సంతానము పంచమాస, అనులోమ వివాహ సంతానము దాసిపుత్రాస్. క్యాస్ట్ ఎవాల్యుయేషన్ అనేది ఆక్యుపేషన్ అనేది మెయిన్ రీజన్ అని చెప్పింది నెస్ఫీల్డ్. రేజెస్ మెయిన్ రీజన్ అని చెప్పింది రిస్లే. డెవలప్మెంట్ ఆఫ్ గిల్డ్ అని చెప్పింది ఇబర్టన్. జియోగ్రఫికల్ సిచ్యువేషన్ అనేది గిల్బర్ట్. నెక్స్ట్ క్యాస్ట్ ఈజ్ ఎవాల్యూడ్ బై ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ హట్టన్. క్యాస్ట్ ఈజ్ ఐరన్ షీల్డ్ ఆఫ్ హిందూ సోషల్ స్ట్రక్చర్ ఏఆర్ దేశాయ్. సాంస్క్రిటైజేషన్ కాన్సెప్ట్ ఎంఎన్ శ్రీనివాస్. ఫాదర్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా ఎంఎన్ శ్రీనివాస్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ క్యాస్ట్ సాంస్క్రిటైజేషన్, మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్, వెటర్నైజేషన్. ద కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా వచ్చేసి డిడి కోసంబి. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ ఏమని చెప్పిండంటే స్టడీ ఆన్ కుక్స్. ఎస్సి దూబే వచ్చేసి స్టడీ ఆన్ రాంపూర్ విలేజ్. జిఎస్ గార్గే వచ్చేసి ఇండోలాజికల్ అప్రోచ్ ఆన్ క్యాస్ట్. క్యాథలిన్ గాఫ్ వచ్చేసి స్టడీ ఆన్ క్యాస్ట్ ఎట్ తంజూర్. ద ఫినామినన్ ఆఫ్ క్యాస్ట్ అండర్గోయింగ్ సాంస్క్రిటైజేషన్ వచ్చేసి ఇండికేట్ ద ట్రాన్స్ఫర్మేటివ్ యాక్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా వచ్చేసి జిఎస్ గార్గే. బండారు భక్త్ ఆర్ డిపెండెంట్ క్యాస్ట్. మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ డిపెండెంట్ క్యాస్ట్ ఏంటంటే బెగ్గింగ్. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఏంటంటే రజనీ కోటారి చెప్పారు. విచ్ సేస్ రెగ్యులర్స్ ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్ ఇన్ విలేజెస్ వచ్చేసి జడ్జ్మనీ సిస్టమ్. రిజల్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కన్సిస్టెన్సీస్, అన్టచబిలిటీ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్. లెఫ్ట్ హ్యాండ్ క్యాస్ట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ క్యాస్ట్ వాళ్ళు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు. ఫస్ట్ స్టేటెడ్ దట్ క్యాస్ట్ అండ్ వర్ణ ఆర్ నాన్ ఐడెంటికల్. ఎమిలీ సినట్. కాన్సెప్ట్ దట్ షోస్ చేంజ్ ఇన్ క్యాస్ట్ కల్చర్ వచ్చేసి సాంస్క్రిటైజేషన్. నెక్స్ట్ నాట్ ఏ హెరిడేటరీ గ్రూప్ ఏంటంటే మ్యారేజ్ అనేది హెరిడేటరీ గ్రూప్ కాదు. ప్రాసెస్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ అని ఏంటంటే కలెక్టివ్ లిమిటేషన్ ఈజ్ అబ్జర్వ్డ్. మెయిన్ కాజ్ ఆఫ్ అస్క్రైబ్డ్ స్టేటస్ ఇన్ ఇండియా ఈజ్ క్యాస్ట్. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ట్రైబలైజేషన్ ఆఫ్ క్యాస్ట్ వచ్చేసి ఎస్ఎల్ ఖాలియా. అడాప్షన్ ఆఫ్ ద కస్టమ్స్ ఆఫ్ ద లోయర్ క్యాస్ట్ బై ద హయ్యర్ క్యాస్ట్ పర్సన్స్ ఈజ్ కాల్డ్ డీసాంస్క్రిటైజేషన్. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ మీట్ బై బ్రాహ్మిన్స్ కెన్ బి కన్సిడర్డ్ హర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీసాంస్క్రిటైజేషన్. ఫ్యామిలీలో బిట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు అంటే May 15th. డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ 2023 థీమ్. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద సోషలైజేషన్ అన్నది ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్. ప్రైమరీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మెయిన్ ఫార్మ్ ఆఫ్ సోషలైజేషన్ త్రో ఈజ్ ప్రైమరీ సోషలైజేషన్. కాన్సెప్ట్ ఆఫ్ వీ ఫీలింగ్ ఈజ్ సీన్ ఇన్ హై ఇన్ ఫ్యామిలీ ఈజ్ ఏ ఇన్వాలంటరీ గ్రూప్. సోషలైజేషన్ ఏజెంట్. ప్రైమరీ సోషల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఎగ్జిబిట్స్ హెరిడేటరీ ట్రేట్ క్యాస్ట్ అండ్ ఫ్యామిలీ. హూ ఎక్స్ప్లెయిన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఏ ట్రయాంగులర్ ఫార్మ్ రేమండ్ ఫర్త్. నాట్ ఫ్యామిలీ ఫీచర్స్ వచ్చేసి అన్లిమిటెడ్ ఇన్ సైజ్. ఇట్ హోల్డ్స్ ఫీరియల్ ప్లేస్ ఇన్ దిస్ సొసైటీ. హూ క్లాసిఫైడ్ ఫంక్షనరీ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ టు ద ఎసెన్షియల్ ప్రైమరీ అండ్ నాన్ ఎసెన్షియల్ సెకండరీ. నెక్స్ట్ మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీ ఏంటంటే మ్యాట్రీ లోకల్ వచ్చేసి తోడా. అమిటేట్ వచ్చేసి అశాంతి. అమీ లోకల్ వచ్చేసి అపినయ్. నెక్స్ట్ హూ ప్రాక్టీస్ ద matriarchal ఫ్యామిలీ. హూ ప్రాక్టీస్ ద matriarchal ఫ్యామిలీ అంటే కాసా అండ్ బోటీస్ థోడాస్. జాయింట్ ఫ్యామిలీ అట్లీస్ట్ 3 generations లివింగ్ టుగెదర్ హ్యావింగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ ఆన్ సోషలిస్టిక్ ఐడియాస్. ఇల్లాం ఫ్యామిలీ అంటే నంబూద్రీస్. నెక్స్ట్ మ్యాట్రినీలియన్ వచ్చేసి మన్స్ డిసెండ్ అండ్ ప్యాట్రినీలియన్ వచ్చేసి మ్యాట్రినీలియన్స్ అంటే మదర్స్ వంశము, ప్యాట్రినీలియన్స్ ఫాదర్స్. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ద టై ఆఫ్ సపిన్ ద షిప్ చెప్పింది ఎవరంటే మెమోరియా.
నెక్స్ట్ హెన్రీ మ్యానింగ్ కాల్డ్ జాయింట్ ఫ్యామిలీ హ్యాజ్ ఏ గ్రేట్ హోమ్ అని చెప్పిండు. సిఓ మౌలీ ఏం చెప్పిండంటే జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పింది సిఓ మౌలీ. తారావాడ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ద నాయర్స్ ఫ్యామిలీ. విజిటింగ్ హస్బెండ్స్ వచ్చేసి తారావాడ్ ఫ్యామిలీ. ఇండివిజువల్ మొబిలిటీ ఈజ్ హై ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ విల్ బి ద రైట్ డిసిషన్స్. హూ మెన్షన్స్ 5 types ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ వచ్చే ఐపీ దేశాయ్. పాలియాండ్రీ వచ్చేసి తోడాలో ఉంది. స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చేసి జనరేషన్స్. ఫంక్షనల్ యాక్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చేసి సాంస్క్రిటైజేషన్, చైల్డ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ లేబర్. దేర్ ఆర్ 5 మెయిన్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసి మెల్టన్ చెప్పిండు. హూ కాంప్రిహెన్సివ్లీ డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ గురించి చెప్పింది ఎవరంటే ఎడ్ముడ్ లీచ్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఎక్స్ప్లెయిన్డ్ బై ముర్డక్. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ highly interdependent, supports by primary social institutions, primary group, primary unit in society, primary socialization agent. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ చూసుకున్నట్లయితే డజంట్ హ్యావ్ ప్రాపర్ సోషలైజేషన్, చేంజ్ ఆఫ్ ఫ్రీడమ్, హై రేట్ ఆఫ్ డైవర్స్. నెక్స్ట్ విడో ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ అండ్ సిబ్లింగ్స్ లివింగ్ చూసుకున్నట్లయితే సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. అండ్ ఫోస్టర్ ఫ్యామిలీ మీన్స్ ఫ్యామిలీస్ దట్ సెక్యూర్ ఏ చైల్డ్ అఫిషియల్లీ ఫర్ షార్ట్ పీరియడ్. ఫోస్టర్ ఫ్యామిలీ వచ్చేసి మిషన్ వాత్సల్య స్కీమ్. మ్యారేజ్ ఈజ్ రూటెడ్ ఇన్ ద ఫ్యామిలీ రాదర్ దెన్ ద ఫ్యామిలీ ఈజ్ రూటెడ్ ఇన్ ద మ్యారేజ్ అని చెప్పింది ఎవరంటే వాటర్ మార్క్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ ఎప్పుడు అంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ వచ్చేసి 1994. నాట్ బేసిస్ ఫర్ ద ఫ్యామిలీ క్లాసిఫికేషన్, టైప్ ఆఫ్ వర్షిప్, డిసింటిగ్రేషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసి మైగ్రేషన్, ఇండస్ట్రియలైజేషన్, గ్రోత్ ఇన్ సర్వీస్ సెక్టర్, డిక్లైన్ ఇన్ అగ్రి సెక్టర్. ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ హ్యాస్ అన్ ఎక్స్టెండెడ్ కిన్షిప్ గ్రూప్ అంటే ఇరావతి కార్వే. ఫ్యామిలీ ఈజ్ ఏ ఓరియంటేషన్ మీన్స్ ఫ్యామిలీ ఈజ్ ఏ పేరెంట్స్ ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్. వధువు పేరెంట్స్తో కొంతకాలం, వరుడు పేరెంట్స్తో కొంతకాలం ఎవరుంటారంటే బయోలోకల్ ఫ్యామిలీ. ఫంక్షనల్ సబ్స్టాన్షియల్ జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి ఐపీ దేశాయ్. నెక్స్ట్ మ్యారేజ్ గురించి చూసుకున్నట్లయితే మ్యారేజ్ ఈజ్ ఏ ప్రైమరీ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఏ యూనివర్సల్ డెఫినేషన్ టు మ్యారేజ్ అని చెప్పిందంటే ఎడ్ముండ్ లీచ్. హూ అడ్వకేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ హ్యూమన్ సొసైటీ, మోర్గన్. అడ్వకేట్ చేసింది ఎవరంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది మోర్గన్. హిందూ మ్యారేజెస్ యాక్ట్ వాయిడ్. మ్యారేజ్ బై ప్రెజర్ తీసుకున్నాం, వితౌట్ కన్సెంట్ తీసుకున్న మ్యారేజ్ బిట్వీన్ ద పార్టీస్ హూ ఆర్ సపిండాస్. మ్యారేజ్ హూ ఆర్ మ్యారింగ్ హ్యాడ్ ఏ స్పాయిస్ ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ రిలేషన్స్ ఈజ్ ఎటర్నల్. ఇంటర్నేషనల్ మ్యారేజ్ డే ఎప్పుడు అంటే second Sunday of February. Love one another. Marriage can be classified as number of mates. దామపతి మ్యారేజ్ అంటే మోనోగమి. మ్యాన్ వచ్చేసి దంపతి మ్యారేజ్ అంటే మోనోగమి. మ్యాన్ మ్యారింగ్ సిస్టర్ ఆఫ్ హిస్ డెడ్ వైఫ్ వచ్చేసి ఇట్ విల్ బి ఏ సీరియల్ మోనోగమి మ్యారేజ్. ఇట్ ఈస్ కాల్డ్ సొరోరేట్. నెక్స్ట్ హూ ప్రాక్టీస్ ద నాన్ సొరోయల్ పాలోగాని టైప్ ఆఫ్ మ్యారేజ్. నాగాస్, భాగ్యాస్, ఊరాలీస్. మ్యారేజ్ రిలేటెడ్ టు ఏ ప్రాక్టీసెస్ ఆఫ్ బౌ అండ్ ఆరో సెరమనీ. సోషలాజికల్ ఫాదర్హుడ్ వచ్చేసి పాలియాండ్రీ. నీలగిరి తోడాస్. వైఫ్ షేరింగ్ ఎవరి మధ్య ఉంటుందంటే ఫెటర్నల్ పాలియాండ్రీ. వైఫ్ లెండింగ్ వచ్చేసి నాన్ ఫెటర్నల్ పాలియాండ్రీ. మ్యారీయింగ్ డ్యూ టు పావర్టీ వచ్చేసి పాలియాండ్రీ. అండ్ క్లాన్ వచ్చేసి ఎగ్జోగమి. నెక్స్ట్ రీజన్స్ పాలియాండ్రీకి వచ్చేసి ఏంటంటే ఫ్యూడల్ సిస్టమ్, ప్యాట్రియార్కల్ వాల్యూస్. నెక్స్ట్ matriarchal values. నెక్స్ట్ ట్రైబ్ హూ ప్రాక్టీస్ ద నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ వచ్చేసి 9 hours. ఫాసిడ్ మ్యారేజ్ అంటే ముస్లిమ్స్లో జరుగుతుంది, ఇర్రెగ్యులర్ మ్యారేజ్. నెక్స్ట్ ఎండోగామస్ మ్యారేజ్ వచ్చేసి మ్యారేజ్ రేస్. మోనోగామస్ మ్యారేజ్ వచ్చేసి ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. ప్రజా మ్యారేజ్ వచ్చేసి మ్యారేజ్ గోల్. ఓలీ వచ్చేసి పేమెంట్ డ్యూరింగ్ మ్యారింగ్. రేషియల్ ప్యూరిటీ వచ్చేసి ఎండోగామి మ్యారేజ్. లివిరేట్ వచ్చేసి ట్రై ప్రాక్టీస్ భగతాస్, సవరాస్, గడబాస్. నెక్స్ట్ బెస్ట్ ఏన్షియంట్ కన్సిడర్ మ్యారేజ్ ఏంటంటే బ్రహ్మ మ్యారేజ్. వరస్ట్ వచ్చేసి పైశాచికం. బ్రహ్మ మ్యారేజ్ వచ్చేసి కన్యాదానము. అశ్వ మ్యారేజ్ వచ్చేసి గ్రాటిట్యూడ్. దైవ మ్యారేజ్ వచ్చేసి దక్షిణం. గంధర్వ మ్యారేజ్ ఫ్రీడము. ఇషోగామి మ్యారేజ్, ఈ మ్యారేజ్ బిట్వీన్ ఈక్వల్ స్టేటస్ వచ్చేసి ఇషోగామి. అనిసోగామి అంటే అన్ఈక్వల్ స్టేటస్. ఆటోగామి అంటే మ్యారింగ్ హిమ్ ఆర్ హర్ సెల్ఫ్. హైపోగామి అంటే హ్యూమెన్స్ మ్యారింగ్ సమ్వన్ హూ ఈజ్ టు బి ఏ లోయర్ వర్ణ దెన్ హర్ ఓన్. ఇంటర్ వర్ణ మ్యారేజ్ వచ్చేసి హైపర్గామి.
అల్టిమేట్ గోల్ ఆఫ్ హిందూ మ్యారేజ్ వచ్చేసి ధర్మ. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ వచ్చేసి భాగ్యాస్, ఎక్స్చేంజ్ వచ్చేసి భాటియాస్, ప్రొబేషన్ వచ్చేసి కుకీస్, అనహౌతాన్ వచ్చేసి గడబాస్. నెక్స్ట్ ఓలీ అంటే పేమెంట్ ఆఫ్ మ్యారేజ్. నెక్స్ట్ సగోత్ర మ్యారేజ్ ప్రొహిబిటెడ్ క్లాన్ ఎక్సోగామి. అండ్ టెంపరరీ మ్యారేజ్ ఇన్ ఇస్లాం వచ్చేసి ఏంటంటే మూటా. ట్రిపుల్ తలాక్ పనిష్మెంట్ అనేది ఎన్ని ఇయర్స్ అంటే 3 years 2009లో వచ్చింది, 19లో వచ్చింది. డైవర్స్ ఆన్ గ్రౌండ్ లెపోస్ట్రీ అబాలిష్డ్. ఎప్పుడు అంటే కుష్ఠవ్యాధి నుంచి డైవర్స్ తీసుకోవడం అనే దాన్ని 2019లో తీసేశారు. నెక్స్ట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సివిల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, తర్వాత శారదా యాక్ట్, నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్, నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ లేస్ డౌన్ ద రూల్స్ ఆఫ్ మ్యారేజ్ సెక్షన్ 5 విచ్ తలాక్ ప్రొహిబిటెడ్ అంటే బిదాత్, కులా మీన్స్ డైవర్స్ ఫామ్. శారదా యాక్ట్ అమెండెడ్ అండ్ ఫిక్స్ మెసేజ్ 18 years 1978లో. డిఫైన్స్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 సెక్షన్ 2. అండ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి చూసుకుంటే చైల్డ్ మ్యారేజ్ ఆర్ హయ్యర్ ఇన్ తెలంగాణ కంపేర్ టు ఇండియా. చైల్డ్ మ్యారేజెస్ ఇన్ తెలంగాణ విలేజెస్ are more than child marriages in Indian villages. Next కిన్షిప్ చూసుకున్నట్లయితే విచ్ లీనియస్ ఈజ్ మోస్ట్ ఫాలోడ్ వరల్డ్ వైడ్ అంటే ప్యాట్రియార్కల్ డిసెంట్ వచ్చేసి లడక్ భోటీస్లో ఉంటుంది, హిమాలయన్ కాసిస్ అండ్ నీలగిరి థోడాస్లో ఉంది. ఏ పర్సన్ కెన్ హ్యావ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 7 primary కిన్స్. ఏ పర్సన్స్ కెన్ హ్యావ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 33 secondary కిన్స్. కిన్షిప్ కెనాట్ బి రెడ్యూస్డ్, ఎలిమెంటరీ టర్మ్ ఇది. సెకండరీ కిన్ ఆఫ్ ఏ ప్రైమరీ కిన్ ఈజ్ ఏ టెరిషరీ కిన్. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ ఫ్రమ్ విచ్ ద కాంబినేషన్ ఆఫ్ 2/3 మోర్ ఎలిమెంటరీ టర్మ్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టర్మ్స్. ఫ్యామిలీ అంటే రెసిడెన్స్ కిన్షిప్, లీనియస్ కిన్షిప్స్, మ్యారేజ్ అండ్ క్లెయిమ్ కిన్షిప్స్. నెక్స్ట్ వచ్చేసి grandfather, father, son reside in same house. They are descent kins. They are same gotras and they are residential kins. Lineage and clan are exogamy. Outside marriage groups, descent taboo groups. Next. Kinship groups lies the exact male roots lineages. Largest group in size వచ్చేసి Pratry. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ టోటెమ్ అంటే క్లేన్. కిన్షిప్ ఫస్ట్ యూజ్డ్ హెన్రీ మెన్. చిల్డ్రన్ ఆఫ్ 2 sisters విల్ బి హాఫ్ బ్లడ్ కిన్స్, మ్యాట్రిలీనియన్ కిన్స్. గ్లూక్మెన్ వచ్చేసి జీ అంటే సిబ్లింగ్. వయస్ట్రీ ఫ్యామిలీ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రైమరీ కిన్షిప్ 8. నాట్ ప్రైమరీ కిన్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్, బ్రదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ మోక్ అండ్ రెడిక్యులస్ కిన్షిప్ చేసింది జోకింగ్. నెక్స్ట్ కిన్షిప్ ప్రాక్టీస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నది ఎవరంటే కౌవాడే అండ్ టెక్నోనమీ. నెక్స్ట్ క్లాసిఫైడ్ ద జోకింగ్ రిలేషన్షిప్స్. రెడిక్లిప్ బ్రౌన్. ట్రైబల్ గ్రూప్ Cowardly kinship usage is highly prevalent in Todas. Yesterday my father got very angry. Which kinship term used? Term of reference. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ క్లాసిఫికేటర్ టర్మ్. ఏ క్లైన్ గ్రూప్ ఈజ్ ఏ పర్మనెంట్ సోషల్ యూనిటీ ఇన్ హ్యూమన్ సొసైటీ. మెంబర్స్ ఆఫ్ ఏ క్లైన్ గ్రూప్ క్లెయిమ్ దేర్ ఆరిజిన్ ఫ్రమ్ అన్ కామన్ ancestor who may be mythical or human. By Mudrak how many tertiary kins? 151. Totism Emily Durkheim. Next female king వచ్చేసి వైఫ్. ప్రిమిటివ్ మ్యారేజ్ వచ్చేసి MC Lennon. Avoidance a type of kinship usage in common among brother and sister, వెడ్డా స్ట్రైప్. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిలీనియన్ డిసెంట్ వచ్చేసి కాసిస్లో ఉంటుంది. బైలాటరియల్ వచ్చేసి అశాంతిస్. అంబిలీనియన్ వచ్చేసి సమోయిన్స్. ద సోషల్ రిలేషన్షిప్స్ డిరైవింగ్ ఫ్రమ్ బ్లడ్ టైస్ అండ్ మ్యారేజ్ ఆర్ రిఫర్డ్ హ్యాస్ కిన్షిప్. చెప్పింది ఎవరంటే అబర్ క్రాంబీ. Kuhana Prasudi means a husband mimicking the pains of his pregnant wife. The elementary structure of kinship వచ్చేసి ఆథర్ ఎవరంటే లివి స్ట్రాస్. హూ కాల్డ్ గోత్రా ఏ కాంప్రమైజ్డ్ కిన్షిప్ అంటే ముడ్రక్. నెక్స్ట్ ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ హ్యాస్ ఏ ఎక్స్టెండెడ్ కిన్ గ్రూప్. ఐరావతి కార్వే. ఫ్యామిలీ కిన్షిప్ అమాంగ్ ద పండిట్స్ ఆఫ్ కాశ్మీర్. టిఎన్ మదన్. టెక్నోనమీ ఈ టర్మ్ వచ్చేసి ఈబీ టైలర్. సెకండరీ కిన్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా. అవాయిడెన్స్ యూసేజ్ ఆఫ్ కిన్షిప్ విల్ బీ దేర్ ఆంటీ సన్ ఇన్ లా. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ రిలీజియన్ చూసుకున్నట్లయితే ట్యాబు అంటే ఏంటంటే ప్రొహిబిషన్. అన్రిటన్ లాస్ ఆర్ కాల్డ్ ట్యాబుస్. హూ ఈజ్ షామన్ అంటే వైల్డ్ మెజిషియన్ హూ సెట్ దట్ రిలీజియన్ ఈజ్ బోత్ ఏ డ్రగ్ అండ్ సెడేటివ్ ఫర్ సొసైటీ కాల్ మార్క్స్. వాట్ మ్యాజిక్ ఈజ్ యూజ్డ్ టు కంబాక్ట్ డిసీజన్స్ అంటే వైట్ మ్యాజిక్. రిలీజియన్ ఈజ్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద సూపర్ హ్యూమన్ పవర్స్. హూ టోల్డ్ అంటే ఒబ్బన్ చెప్పారు. ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్ వచ్చేసి ఎమిలీ ధర్కిమ్. సద్గుణో పాసా వచ్చేసి గివింగ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐడియాలజీ. డైఫంక్షన్ ఇస్ ద రిలీజియన్ వచ్చేసి జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఎనిమిజం వచ్చేసి టైలర్. మోనోథిజం వచ్చేసి లాంగ్ అండ్ సర్మనీ. నేచురలిజం వచ్చేసి మ్యాక్స్ ముల్లర్. ఫంక్షనలిజం వచ్చేసి రాడ్క్లిఫ్ బ్రౌన్. మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అజివోకాస్ ఏంటంటే నియతి అంటే ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ ప్రీ డిస్టినేటెడ్. పర్సన్ స్పీక్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ వచ్చేసి చర్వకాస్. నెక్స్ట్ యక్ష వచ్చేసి నిరుక్త. బుక్స్ పింగళి ఛందస్సు. గోల్డెన్ బౌ ఆథర్ ఎవరంటే జేమ్స్ ఫ్రైసర్. నెక్స్ట్ వచ్చేసి తీర్థంకరుడు అంటే జేన్ మీన్స్. సావియర్ హూ క్రాస్డ్ ఓవర్ ద డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్ స్ట్రీమ్స్. బోర్లించిన మూడు గంపలు కాన్సెప్ట్ అనేది బుద్ధిజంకి. 5 pillars ఆఫ్ ఇస్లాం వచ్చేసి అందులో సాన్ ఇమాన్ హాజీ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఇస్లాం కెన్ బి కంపేర్డ్ టు ద హిందూయిజం అని చెప్పింది ఎంఎన్ శ్రీనివాస్. ఆదిశంకరాచార్యులు వచ్చేసి అద్వైతము. రామానుజ వచ్చేసి విశిష్ట అద్వైతము. మాధవాచార్య వచ్చేసి దైవతం. నెక్స్ట్ వచ్చేసి నింబార్కుడు వచ్చేసి ద్వైత్వ దైవతం. ఇస్లాం హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆల్ రీజియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యాస్ ద థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్. నెగటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎందులో ఉందంటే జైన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్ అమాంగ్ ద ప్రాక్టీసింగ్ రిలీజియస్ ఇన్ ఇండియా వచ్చేసి నవ్య బుద్ధిజము. వరల్డ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే టైర్ 2. భక్తి మూమెంట్ ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి అంటే శతస్థావర ఉపనిషత్. గౌతమి బుద్ధ బర్త్ గురించి చెప్పేది లోటస్. నాట్ ఏ పార్ట్ ఆఫ్ పంచమ యజ్ఞాస్ వచ్చేసి రాజయజ్ఞ. బైబిల్ కాల్డ్ ఇన్ హిబ్రూ లాంగ్వేజ్. ఓల్డ్ టెస్టమెంట్. వర్షిపింగ్ స్వాడ్ ఇండికేట్స్ ఫీటస్ హిమింగ్. బృహస్పతి ఫౌండెడ్ చారుక రిలీజియన్స్. ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ ఫిజిక్స్ వచ్చేసి వైశిష్ట. శతసహస్ర సంహిత వచ్చేసి మహాభారత. బుద్ధిస్ట్ టెంపుల్స్ కాల్డ్ హ్యాస్ చైత్యాస్. ప్రజ్ఞ పారమిత ఇస్ ద స్టాండర్డ్ టెక్స్ట్ ఆఫ్ మహాయాన. మధ్యయుగ కాల్ మార్క్స్ కబీర్. లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఎక్కడుందంటే యూపీలో ఉంది. లార్జెస్ట్ హిందూ పాపులేషన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ బుద్ధిస్ట్ స్టార్టెడ్ వర్షిపింగ్ ఐడియల్స్ ఇన్ ఎంఎన్ శ్రీనివాస్. నెక్స్ట్ బుద్ధిస్ట్ వల్లనే ఐడియల్స్ అనేవి వర్షిప్ అవుతున్నాయని చెప్పింది ఎవరంటే ఎంఎస్ శ్రీనివాస్. నెక్స్ట్ ట్రైబ్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ యూజ్డ్ ద వర్డ్ ఎస్టీ చెప్పింది ఎవరంటే సైమన్ కమిషన్. గిరిజన్ పాపులరైజ్డ్ బై మహాత్మా గాంధీ. తాకర్ బాపా వచ్చేసి ఆది ప్రజ. హట్టన్ వచ్చేసి ప్రిమిటివ్ ట్రైబ్. బియోన్స్ వచ్చేసి హిల్ ట్రైబ్స్. నోటిఫైడ్ ట్రైబ్ సినానిమమ్ ఇన్ బ్రిటిష్ టైం అంటే నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే అర్థం ఏంటంటే క్రిమినల్ ట్రైబ్స్. పీవీటీసీస్ ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి. 4 టైప్స్ తెలంగాణలో ఉన్నాయి. ట్రైబల్ ఫీచర్స్ ఏంటంటే హోమోజినిటీ, ట్రెడిషనల్ లీడర్షిప్. ట్రైబల్స్ వచ్చేసి కామన్ ట్యాబుస్ ఉంటాయి. జియోగ్రఫికల్ ఐసోలేషన్ ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ హోమోజినిటీ ఉంటుంది. ట్రైబ్స్ వచ్చేసి ఆటోనమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ క్రియేటెడ్ యాజ్ 6th షెడ్యూల్. ట్రైబ్స్ డిఫైన్స్ ఆర్టికల్ 366 క్లాస్ 25. నెక్స్ట్ హైయెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఐడెంటిఫైడ్స్ ఒరిస్సా. బిల్స్ ఆర్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా. నో షెడ్యూల్డ్ ఏరియా బట్ ఫార్మ్డ్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తమిళనాడు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అసోసియేటెడ్ విత్ 5th షెడ్యూల్ ఆర్టికల్ 244 క్లాస్ 1. విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ 95% ట్రైబల్స్ ఇన్ ద పాపులేషన్. లక్షద్వీపం. ట్రైబల్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 8.6%. ట్రైబల్ జియోగ్రాఫికల్ ఏరియా వచ్చేసి 15%. ట్రైబల్ లిటరసీ 58%. జనజాతీయ గౌరవ్ దివాస్ వచ్చేసి నవంబర్ 15th. ట్రైబల్ పాపులేషన్ ఎక్కడుంది హైగా అంటే మిజోరాం. హైయెస్ట్ ఐటీడీఎస్ వచ్చేసి మధ్యప్రదేశ్. ట్రైబల్ పాపులేషన్ తెలంగాణలో ఎంత అంటే 9.34%. కమ్యూనిటీస్ రికగ్నైజ్డ్ బై ప్రెసిడెంట్ వచ్చేసి 32. నాట్ రికగ్నైజ్డ్ ఇన్ తెలంగాణ వచ్చేసి హెచ్ఓ రికగ్నైజ్ చేయలేదు. బిల్ పూర్జా యానాడీస్ రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లిటరసీ ఎస్టీ వచ్చేసి తెలంగాణలో 49.5%. ఐటీడీఎస్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. రాయ్ బర్మన్ క్లాసిఫైడ్ ట్రైబ్స్ ఇంటూ 5 గ్రూప్స్. హైమండ్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి గోడ్స్ మీద చేశారు. కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ మణిపూర్ వచ్చేసి కుకీ అండ్ మైతి. ట్రైబల్ యూత్ డోర్మిటోరీస్ వచ్చేసి సోషలైజేషన్. కాటేజ్ ఇండస్ట్రీ వచ్చేసి ఎరుకుల. వరల్డ్ ఇండిజినస్ పీపుల్ ఇంటర్నేషనల్ డే ఎప్పుడు అంటే 9th August. సెకండ్ ఇంటర్నేషనల్ డికేట్ ఆఫ్ వరల్డ్ ఇండిజినస్ పీపుల్ వచ్చేసి 2005 to 2014.
నెక్స్ట్ ఘారో అంటే ఘారో వచ్చేసి మేఘాలయ, జరావా వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్, యానాడి వచ్చేసి నెల్లూరు టెరిటరీ, బోటి వచ్చేసి లడక్, ఆపరేషన్ కావేరి వచ్చేసి హకీ పిక్కీ ట్రైబ్ కోసము. నెక్స్ట్ వచ్చేసి యూకే మేడ్ డిక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆన్ ఇండిజియస్ పీపుల్, యుఎన్ డ్రిప్ 2007లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్స్ ఎనాక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం 1871, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే వన్స్ ఐడెంటిఫైస్ హ్యాస్ ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1952, అనంత సాయనం అయ్యంగార్ కమిటీ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము వచ్చేసి సంతాల్ ట్రైబ్. తెలంగాణ ఉమెన్ గురించి చూసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ఇండివిజువల్స్ హౌ టు బిహేవ్ బేస్డ్ ఆన్ దేర్ జెండర్ రోల్స్ వచ్చేసి జనరల్ సోషలైజేషన్, బాయ్స్ ఆర్ బెటర్ ఎట్ మ్యాథ్స్ అండ్ గర్ల్స్ ఆర్ నర్సింగ్, జెండర్ స్టీరియోటైప్. తెలంగాణ చైల్డ్ సెక్స్ రేషియో వచ్చేసి కంపేర్ టు ఇండియా చూసుకున్నట్లయితే తెలంగాణ చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. హర్యానాలో లీస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఉంది. హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో వచ్చేసి మిజోరాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2023 థీమ్ ఏంటంటే డిజిటల్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. ఫస్ట్ చైర్మన్ ఎవరంటే సెకండ్ హై లెవెల్ కమిటీ అపాయింటెడ్ ఫర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వచ్చేసి జస్టిస్ రుమా పాల్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కమిటీ స్టే ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి టువర్డ్స్ ఈక్వాలిటీ. హూ క్యాల్కులేట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వచ్చేసి 2022లో మన ర్యాంక్ వచ్చేసి 135. హూ పబ్లిషెస్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ డబ్ల్యూఈఎఫ్. జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021 డెన్మార్క్. చైర్పర్సన్స్ టు ద ఫస్ట్ హై లెవెల్ కమిటీ అడాప్టెడ్ ఫర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వచ్చేసి శ్రీమతి పులరేణు గుహం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి 1975. నెక్స్ట్ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ వచ్చేసి రూరల్ ఉమెన్ కీ ఫర్ ఏ వరల్డ్ ఫ్రీ హంగర్ అండ్ పావర్టీ. హూ స్టేటెడ్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ వచ్చేసి డికే కార్వే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో. ఐఎంఆర్ ఇన్ తెలంగాణ హ్యాస్ పర్ ద NHS 5 అంటే 26.4. ఫీమేల్ లిటరసీ ఎంత ఉందంటే 57.9. చైల్డ్ సెక్స్ రేషియో 933. ఏన్షియంట్ హిందూ ప్రాక్టీస్ పర్మిట్స్ ఫర్ విడో రీమ్యారేజ్ వచ్చేసి నియోగా. గాయత్రి మంత్ర ఋగ్వేదంలో ఉంది. ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ద ఉమెన్ వచ్చేసి 1976 to 85. ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ బై యుఎన్ వచ్చేసి 1975. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే January 24. మీటూ మూవ్మెంట్ పైనర్ అంటే తారానా బూర్కే. ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ వచ్చేసి మెక్సికో. జెండర్ ఈజ్ ఏ కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ హ్యాస్ జెండర్ డిస్క్రిమినేషన్. నా స్ట్రీమ్ స్వాతంత్ర మారతి అని చెప్పింది మనువు. ఫస్ట్ కమిటీ ఆన్ ఉమెన్ స్టేటస్ వచ్చేసి 1971. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ వచ్చేసి 15th October. నెక్స్ట్ ఇంటర్నేషనల్ విడోస్ డే వచ్చేసి June 23. డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ వచ్చేసి జెండర్ గ్యాప్. ద ఉమెన్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ ద గార్జియస్ అని చెప్పింది యజ్ఞవల్కాస్.